రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్య అంటే గెలుపొందినటువంటి పంచాయతీ సర్పంచ్లకు సన్మానం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో 117 గాని 80 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుకొనడం పట్ల ఇటు కేటీఆర్ హర్షం వ్యక్తం చేయడే కాదు, వారిని ప్రత్యేకంగా సన్మానించినటువంటి పరిస్థితి. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినప్పుడు ఏ విధంగా అయితే మద్దతు ప్రకటించారో ఈ రోజు కూడా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మద్దతు ప్రకటించారో మరి ఉద్యమంలో కూడా ఏ విధంగా మద్దతు ప్రకటించడమే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే విధమైన మద్దతు ప్రకటించి బీఆర్ఎస్ పార్టీకి చేదోడు వాదోడుగా ఉన్నారని వారందరికీ కూడా కృతజ్ఞత చెప్తున్నానని, ముఖ్యంగా పోటీ అనేది ఉండాలి కానీ అభివృద్ధి అనేది మాత్రం కలిసికట్టుగా చేయాలని చెప్పడమే కాదు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మరియు దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తాను కృతజ్ఞతలు చెప్తున్నానంటూ చెప్పడమే కాకుండా ఇంకో అధికారంలో లేకున్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలు ఈ విధంగా మద్దతు తెలిపి 117 స్థానాల్లో 80 స్థానాలను గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాబోయే జడ్పీటీసీ ఎన్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే విధమైనటువంటి పోటీతత్వం అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఉండి గెలవాలని, ఇంకోటి ఈ ఎన్నికలే కాదు వచ్చే ఎన్నికల్లో సైతం గులాబీ జెండా రెపరెపలాడాలంటూ కూడా చెప్పిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపించింది. ఇదే మాట్లాడుతూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎన్నికలు నిర్వహించినా నిర్వహించకున్నా ముఖ్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జనవరిలో పెద్ద ఎత్తున చేసుకుందామంటూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో యువత కీలక పాత్ర పోషించాలని చెప్పిన నేపథ్యం ఒకటైతే బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా యువత సపోర్ట్ ఉండాలి. ఇంకోవైపు కార్యకర్తల బలమే పార్టీకి శ్రేష్కరం కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనవరిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘన విజయంగా ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది.